ఓం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా కుమారులు పాండురాజు కుమారులు ఏం చేశారు సంజయ? భగవద్గీత మొదటి శ్లోకంతో ప్రారంభమవుతుంది. ఇది మహాభారత యుద్ధం మొదలయ్యే క్షణానికి ముందు ధృతరాష్ట్రుడు అడిగే ప్రశ్న. ఇందులో చాలా లోతైన అర్థం ఉంది. ఈ శ్లోకం భగవద్గీత ప్రారంభాన్ని సూచిస్తుంది. ధృతరాష్ట్రుడు కళ్ళు లేని రాజు తన కార్యదర్శి అయిన సంజయుడిని అడుగుతాడు, ధర్మక్షేత్రం కురుక్షేత్రం ఇది కేవలం యుద్ధభూమి మాత్రమే కాదు, ఇది ధర్మం నిలుపుకోవడానికి జరిగే యుద్ధరంగం. ధృతరాష్ట్ర ఉద్దేశ్యం అతను ఇలా ఎందుకన్నాడో ఆలోచిద్దాం. మామకాః పాండవాశ్చైవ అన్నాడు. ఇక్కడ మామకాః అంటే నా వారు అని అర్థం. పాండవాశ్చైవ పాండవులు అంటే తమ్ముడి పిల్లలు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు అయినా వేరువేరు పక్షాలుగా చూశాడు. ఎందుకు ఇలా అన్నాడు? ధర్మభూమిలో తన కొడుకులు నిలబడగలరా అన్న భయం ఉంది ఆయనకు. అది తెలిసిన ఆ విషయాన్ని సంజయుని అడుగుతాడు. ఇది తన మానసిక స్థితిని అనిశ్చితిని చూపుతుంది. ఈ శ్లోకంలో మన జీవితంలో సత్యం అహంకారం మధ్య యుద్ధానికి సంకేతం ఉంది. ధృతరాష్ట్రుడు అంధుడు కావడం అనేది మనలో ఉన్న అజ్ఞానానికి రూపం. పాండవులు ధర్మానికి ప్రతీక. ఇది మనలో నిత్యంగా జరిగే అంతరంగ యుద్ధాన్ని సూచిస్తుంది. ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం గీతలోని సందేశానికి ఆరంభం కనిపిస్తుంది. ధర్మం, అహంకారం, కుటుంబం, అంతరంగ సంగ్రామం ఇందులోనే ఉన్నాయి. ఇది ఒక చిన్న ప్రశ్నలా కనిపించిన ఎంతో లోతైన అర్థంతో నిండిన శ్లోకం ఇది. భగవద్గీత 2వ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీతు. సంజయుడు అన్నాడు, పాండవుల సైన్యం చాలా శ్రేణిగా ఆకట్టుకునేలా ఏర్పాటై ఉన్నట్టుగా చూసిన దుర్యోధనుడు తన గురువుగారు అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి రాజరిక హంగుతో మాట్లాడాడు. పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు సమాధానంగా చెప్పే మొదటి మాట ఇదే శ్లోకం. ఈ శ్లోకం ద్వారా మనకు యుద్ధరంగంలో మొదటి మనోవైఖరిని తెలుస్తుంది. దుర్యోధనుడు ఎవరు? ధృతరాష్ట్రుని కుమారుడు. అతడు పరాక్రమశాలి అయినా కూడా చెడు ఆశయాలతో నడిచేవాడు. ఈ శ్లోకంలో పాండవానీకం వ్యూఢం అంటే పాండవుల సైన్యం మంచి వ్యూహంగా స్థిరంగా అమర్చబడింది. దుర్యోధనుడు ఇది చూసి వెంటనే స్పందించాడు. ఈ చిన్న వాక్యంలో దుర్యోధనుడి లోపల భయం మొదలవుతుంది. తన దృష్టిలో అది కనిపించకపోయినా మనం గ్రహించగలం. ద్రోణాచార్యుని వారి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు? ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఉంది. యుద్ధం మొదలయ్యే ముందు దుర్యోధనుడు తాత్కాలికంగా భయానికి లోనయ్యాడు. వెంటనే రాజగర్వంతో రాజభంగిమతో ద్రోణుని దగ్గరకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడు? తన గురువుకి. కానీ అతను గౌరవంతో కాదు, వ్యంగ్యంగా అనుమానంతో మాట్లాడుతున్నట్టు భావం వస్తుంది. దుర్యోధన మనస్తత్వం మానవ మనస్తత్వానికి ప్రతిబింబం. దుర్యోధనుడు తెలివిగా ఉన్నాడు, కానీ అతని తెలివితేటలు ద్వేషంతో అసూయతో నిండిపోయాయి. ఆయన ఉన్నత స్థాయి వారిని కూడా చూడకుండా తన దురహంకారంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ శ్లోకం మనకిది చెప్తుంది. తెలివితేటలు ఉన్నా అవి ధర్మ మార్గంలో లేకపోతే అవి వినాశనానికి దారితీస్తాయి. మన లోపల దుర్యోధనుడు. ఈ శ్లోకంలో మనిషి లోపల ఉండే గర్వాన్ని, భయాన్ని, అసూయను చూపిస్తారు. మనలో ఒక్కోసారి ఎదుటివారు బలంగా కనిపించగానే మనం ఏం చేస్తాం? మన తప్పుల్ని దాచే ప్రయత్నం చేస్తాం. అదే దుర్యోధనుడు చేస్తున్న పని. ద్రోణుని దగ్గరికి వెళ్ళడం ద్వారా అతను ధైర్యాన్ని తిప్పికొడుతున్నాడు. కానీ అది నిజమైన ధైర్యం కాదు, అది భయం నుండి పుట్టిన గర్వపు ముసుగు. ఈ శ్లోకం మనకు ఒక బోధన ఇస్తుంది. బలం బయట నుండి కాదు, అంతర్భావం నుండి రావాలి. అసూయతో భయంతో వచ్చిన తెలివితేటలు మనలను ఇంకా లోపలికే లాగుతాయి. దుర్యోధనుడి అహంకారం ప్రారంభం ఇది.
ఇది భగవద్గీతలో అత్యంత ప్రాసంగికమైన అంశాలకు భేదం వేస్తుంది.